నమస్తే, నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. నమస్తే. లెనిన్ సినిమాలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అంట. అదే సోషల్ మీడియాలో ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసి వారు కొన్ని మీమ్స్ క్రియేట్ చేయడం, కొన్ని ట్వీట్స్ చేయడం ఇవన్నీ చేశారో అవే ట్విస్ట్లు సినిమాలో ఉన్నాయంటూ చెప్తున్నారు. అండ్ ఇవే ట్విస్టులకు సంబంధించి గతంలో పెద్ద సినిమాకి సంబంధించి కూడా ఆ ట్విస్ట్లన్నీ బయటకు వచ్చేసాయి సినిమా రిలీజ్ కాకముందే. అంటే బుచ్చిబాబు ఏదో తీసేస్తుంటాడు రా అని చెప్పి. సో ఇప్పుడు లెనిన్ మూవీ కూడా అదే పరిస్థితి. ఏంటి సార్, ఈ సినిమాలో హీరోకి ఏమన్నా తీసేశారా, లేకపోతే ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయా ఏంటి? సినిమాలో ట్విస్ట్లు అనేవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిట్ 2 నేను మంచి ఎగ్జాంపుల్ గా చెప్తా, చాలా సార్లు చెప్పా. కోడిబుర్ర ఎవరో ముందే తెలిసిపోతే వేస్ట్, మనకి ఆ సినిమా అంతా చూడలేం, అవునా? అలాగే అదే హిట్ సినిమాలకి ఏంటంటే క్లైమాక్స్ లో నెక్స్ట్ హీరో ఎవరో రివీల్ చేస్తా వస్తారు. ఇది దాచాలి మనం. Pure in its form with grace made noble. మన సినీ నటి శ్రియశరణ్ గారి చేత ఈ రోజే గొప్ప ప్రారంభం. ఇప్పుడు యేస్రావ్ నగర్ మరియు పంజాగుట్టలో మందిర ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి. పొలిమేర సినిమాల సీక్వెల్స్ ఉన్నాయి, దాంట్లో మెయిన్ ట్విస్ట్లు ఏవైతే ఉంటాయో అవి దాచుకోవాలి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, కొన్ని ట్విస్ట్లతో ముగించి పార్ట్ 3 కలా వదిలేస్తూ ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ కొన్ని సినిమాలలో క్యామియోస్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్యామియోస్, అవే ట్విస్ట్లు అంటారు. దాన్ని దాచుకోవాలి. ముందే తెలిసిపోతే వేస్ట్, ఇంకా ఈయనున్నాడు అని అర్థమైందా? నెక్స్ట్ ఇంకొన్ని సినిమాలకి ఏంటంటే, ఇప్పుడు నువ్వు అన్న పెద్ద ఇలాంటి సినిమాలకి కొన్ని అట్లాంటి ట్విస్ట్లు ఉంటాయి, అవి రివీల్ అయిపోతే వేస్ట్ అయిపోతుంది. ఇట్లా కొన్నిటికి కొన్ని సందర్భాలు ఉంటాయి యాక్చువల్లీ. అయితే ఇవన్నీ ఎక్కడ లీక్ అవుతాయి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్స్టాపబుల్ షో ఉంది. ఆ బాలయ్య అడిగే 10 ప్రశ్నలు మెయిన్, 10-15 ఆ క్వశ్చన్స్, వెళ్ళి చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, క్వశ్చన్లు లీక్ చేసేస్తారు. ఇది అడిగాడు, వాడు అడిగాడు, ఇలా అడిగారు, అలా అడిగారు అని. ఆ 10 ప్రశ్నలు ఎపిసోడ్ కి ముందే సోషల్ మీడియా వైరల్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ బిగ్ బాస్, ఆ ఎలిమినేషన్ అనేది ఇంపార్టెంట్, వాళ్ళకి సాటర్డేనే జరిగిపోతుంది. బట్ సాటర్డే అక్కడ ఎలిమినేట్ అయిన రెండో క్షణానికి అందరికీ తెలిసిపోతుంది ఆల్మోస్ట్ వీళ్ళే అని. పాపం పిచ్చి జనాలు ఎప్పుడు ఇంకా తెలిసిన షోనే కదా అని సండే రోజు ఇట్లా చూస్తారు. అందుకే సండే టీఆర్పీలు ఉండవు, వాటికి అందరికి అర్థమైపోతుంది. సాటర్డే షోకు ఉండే టీఆర్పీ సండేకి ఉండదు. ఇట్లా లీకేజెస్ అనేవి ప్రతి సీరియల్ కైనా, సినిమాకైనా, దేనికైనా సరే చాలా ఇబ్బంది. ఇంకొన్ని జబర్దస్త్ లాంటి స్కిట్ లో, లేకపోతే ఇంకేదైనా డ్రామా జూనియర్స్ లాంటి స్కిట్, ఇప్పుడు డ్రామా జూనియర్స్ మొన్న సౌందర్య లహరి అని 15 రోజులు తిప్పి లాస్ట్ కి ధన్యాన్ని రివీల్ చేశారు. ముందే చెప్పేశారు ఈమె ధన్య. అంటే వీళ్ళంతా ఎక్కడ ఉంటారు అంటే, సెట్స్ లోనే జూనియర్ ఆర్టిస్టుల రూపంలోనో, లేకపోతే చిన్న చిన్న టెక్నీషియన్స్ రూపంలోనో ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కృష్ణానగర్ లోనే అక్కడిక్కడే ఉంటారు కదా, రూమ్మేట్స్, వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఇంకెవరికో చెప్తారు. కొంతమంది అయితే ఇన్స్టాలోనే పెట్టేసుకుంటారు ఇది అని. ఇట్లా లీకులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఈ రోజు ఒక ప్రధానమైన ట్విస్ట్, ఓకేనా? ఈ లొకేషన్ లో రోజు ఉండే వాళ్ళే కాకుండా, ఆ రోజు సినిమా షూటింగ్ లొకేషన్స్ తెలుసా, రోజుకు కనీసం కొత్త తలకాయలు ఒక 10 ఉంటాయి. అయితే అంటే గొడుగు పట్టేవాడి రూపంలోనో, ఇప్పుడు నీకు అసిస్టెంట్ ఉన్నాడు ఒక ఆర్టిస్ట్ కి. కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే రోజుకు అసిస్టెంట్ తెచ్చుకుంటాడు. వాడు ఇట్లా చూస్తారు కదా, షూటింగ్ అని చూస్తారు కదా దగ్గర ఉండి, వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు వెళ్ళి బయట చెప్పేస్తా ఉంటారు. నెక్స్ట్ ఇంకొంతమంది, ఇప్పుడు అది పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే సీన్ కదా, అది ట్రైన్ బోగిలో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు జూనియర్ ఆర్టిస్టులే కదా, అవునా? ఆ షూట్ జరిగేటప్పుడు అందరికి అర్థమైపోతుంది కదా. నెక్స్ట్ ఆ కాల్తో ఆయన రన్ చేసేటప్పుడు కూడా వెనకాల 10 మంది ఉంటారు, ఆ చుట్టుపక్కల 100 మంది పెడతారు. రామ్ చరణ్ కి కాలు తీసి అదేదో పెట్టారంటారా అనే ఒక మాట 100 మంది 200 మందిలో ఎంతమంది మాట్లాడుకుంటారు, ఎంతమంది బయటికి చెప్తారు చెప్పు. సో అట్లా లీక్స్ అవుతా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే లొకేషన్ లో షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు క్రూ అలాగే ఉండాలి. నెక్స్ట్ ఇది షూట్ చేసే టైం. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ లో రివీల్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఎడిటర్ పలానా, నువ్వే ఎడిటర్ తేజ, అన్ని సినిమాలకు నువ్వు ఎంత కూర్చొని ఎప్పుడు ఎడిట్ చేస్తున్నారని డౌట్లు వస్తే నువ్వు చెయ్యవు, నీ కింద టీం ఉంటది, పేరు నీదే ఉంటది కానీ టీం. ఈ టీంలో ఏమవుతుందంటే, నువ్వు 20 మందిని పెట్టుకుంటావు కదా,
సినిమా అయ్యేంత వరకు 6 నెలల్లో చాలా మంది ఎంప్లాయీస్ మారుతా ఉంటారు. శాలరీ ఇష్యూస్ వల్ల, లేకపోతే ఇంకెవడన్నా బెటర్ జాబ్ వస్తేనో, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం వచ్చో, వాడు పోతే ఇంకోటి పెట్టుకుంటావు, వాడు పోతే ఇంకోటి పెట్టుకుంటావు. నీ ఎడిటింగ్ ఏంటంటే ఆ వెళ్ళినోడికి నీ సినిమా అప్పటి వరకు అయితే తెలుసుగా. ఉం? మళ్ళీ వచ్చినోడు తర్వాత కొంతమంది తెలుసు. వీళ్ళు ఏం చేస్తారు, రూములలో చెప్పుకుంటారు, ఇట్లుంది ఈ రోజు ఎడిటింగ్ ఇలా చేసామని. ఆ పర్టికులర్ పాయింటే చెప్తాడు వాడు బయటికి. అట్లా కూడా లీక్స్ అవుతాయి. కొన్ని సందర్భాలు అప్పట్లో బాహుబలి మగధీర టైంలో అయితే 4 minutes 5 minutes కూడా దొంగిలించి బయట రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 4 నిమిషాలు 3 నిమిషాల ఫుటేజ్లు పెన్ డ్రైవ్లలో పట్టుకెళ్ళి. సో ఇవన్నీ మనం జాగ్రత్త పడాలి. రాజమౌళి సినిమాలకి ఫోన్లు తీసుకుంటాడు. బిగ్ బాస్ అన్స్టాపబుల్ కూడా ఫోన్లు తీసుకుంటారు నాకు తెలిసి. ఫోన్ తీసుకున్నంత మాత్రాన మనిషి మైండ్ లో నుంచి నువ్వు డిలీట్ చేయలేవు కదా. వాడు వచ్చాడు కదా అక్కడికి, చూశాడు, విన్నాడు, తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది. సో ముందే ఏం చెప్పుకోవాలంటే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమంత మా ఇంటి బంగారం, అందులో ఒక 30 మంది ఆర్టిస్టులు ఉన్నారు. 30 మంది ఆర్టిస్టులు గొడుగు పట్టుకునేవాడినో, మేకప్ మ్యాన్నో, లేకపోతే అసిస్టెంట్ ఎవరో ఒకరు తెచ్చుకుంటారు కదా. వాళ్ళకి ముందే చెప్పాలి, ఈ సినిమాకి నీ అసిస్టెంట్ వీడా, సినిమా అయ్యేంత వరకు వీడే అసిస్టెంట్. నెక్స్ట్ అందరి దగ్గర అగ్రిమెంట్లు తీసుకోవాలి. ఏ ఒక్క లీక్ అయినా సరే మీకు ఉంటుంది, తీసుకెళ్లి లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పు చెప్తామని. నిజమే, దానివల్ల మాకు ప్రొడ్యూసర్కి నష్టం కదా. ఆయన నువ్వు ప్రొడ్యూసర్ కథ వినేటప్పుడు ఒక డైరెక్టర్ ఒకటి ఇద్దరు టీం వచ్చి చెప్తారు, సార్ ఇది ట్విస్ట్ అని. వెంటనే 100 కోట్లు పెట్టే అంటాడు. నీ ట్విస్టులన్నీ బజార్కి ఎక్కిన తర్వాత ఇంకా నువ్వు 100 కోట్లు పెట్టడం ఎందుకు, అవసరం లేదు. అది నమ్ముకోనే కదా థియేటర్లో ఆడియన్స్ అలా ఫీల్ అవ్వాలనే ప్రొడ్యూసర్ నమ్మి డబ్బులు పెడతారు. ఆ నమ్మకాన్ని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మీ ట్విస్టులన్నీ బయటనే ఉన్నాయి. ఏం లేదురా, ఇంటర్వెల్ అట్లా అయిపోయింది. సినిమా ఒక్కటే తెలుసు, నేను 1,00,000 సార్లు చెప్పా, గుర్తుపెట్టుకో. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఒక సినిమా మాత్రమే చూసినట్టు చెప్తే ఎవడు రాడు. మిగతా ఏదైనా సరే, ఇప్పుడు నన్ను అడుగుతావు గోవాలో ఏముంటది అని అడుగుతావు, అది ఉంటది ఇది ఉంటది అని చెప్తా. ఒక్కసారైనా వెళ్ళాలి అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళాం, అక్కడ ఇట్లుంటది, లోపలికి వెళ్ళాలి, వెనకాల అది ఉంటది అని చెప్తాం. ఒక్కసారన్నా వెళ్ళాలి. వండర్లా ఎలా ఉంటది, అక్కడైతే అది ఇంటర్స్టెల్లార్ ఉంటది, మొత్తం మనకు ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారన్నా వెళ్ళాలి. జూలుకి వెళ్ళొచ్చావు, ఏముంది అక్కడ ఒక వింత జంతువు ఉంది, నన్ను చూసి నవ్వింది. అవునా, ఆ నవ్వే జంతువు నేను చూస్తాను, నేను కూడా నవ్విపించుకుంటా. ఏది ఉన్నా ఇప్పుడు రోడ్డు మీద అయోధ్య థీమ్తోనో టైటానిక్ థీమ్తో వచ్చే అమ్యూజ్మెంట్ పార్కులు ఉంటాయి, అవునా, అవైనా సరే లోపలికి వెళ్తే అది భలే ఉందంటావు. ఒక్కసారన్నా వెళ్ళాలి. మ్యాజిక్ షో, అరే ఆ టైంలో ఇట్లా చేసాడు రా, భలే ఉంది, ఒక్కసారన్నా వెళ్ళాలి. ఇవన్నీ ఎంటర్టైన్మెంటే కదా. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడదాం. స్టార్టింగ్ ఇట్లుంటుంది, తర్వాత ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు క్యామియోలో ఈ హీరో వస్తాడు, ఇంటర్వెల్ ఇట్లుంటుంది, ప్రీ క్లైమాక్స్ ఇట్లా వెళ్తుంది, క్లైమాక్స్ ఇదే. ఇప్పుడు చెప్పావు, ఒక్కడికన్నా అబ్బా ఎంత బాగుందో వెళ్దాం అనిపిస్తుందా? ఛాన్సే లేదు. ఇంతేనా, సరేలే చూద్దాంలే ఒకసారి చెప్పావుగా. చూసినట్టు చెబితే వెళ్ళకుండా నేను వెళ్ళను అనేది సినిమాకి మాత్రమే. చూసినట్టు చెప్తే ఏ ఎంటర్టైన్మెంట్ అన్నా సరే, నువ్వు ఎంత బాగా చెప్తే అంతమంది వెళ్తారు, ఇంకా వెళ్తానే ఉంటారు. వాళ్ళు ఇంకా 10 మంది చెప్పి వెళ్తారు. ఒక సినిమా ఒక్కటే, ఏ ఒక్క చిన్న పాయింట్ రివీల్ అయినా సరే వద్దులే చూద్దాంలే అంటారు, ఇంతే. సో అందుకని చెప్పేసి ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఎంత జాగ్రత్త పడ్డా 3 days దాని లైఫ్, ఫ్రైడే సాటర్డే సండే. ఫ్రైడే రోజు ట్విస్ట్ రివీల్ అయిపోతాయి, సాటర్డే సండే ఇక కర్మగాలి ముందు బుక్ చేసుకున్న వాళ్ళందరూ చూసేస్తారు. ఇక బాగుంది పొరపాటున అంటే దాని లైఫ్ నెక్స్ట్ ఫ్రైడే వరకు ఉంటుంది, లేదు అంటే అంతే, అయిపోయింది, చచ్చిపోయింది. మరి ప్రొడ్యూసర్ 100 కోట్లు ఏమయ్యాయి అట్లా. సో ట్విస్ట్లను ఎప్పుడు కూడా రివీల్ చేయకూడదు. ఎవరైనా సరే అది బాధ్యతగా తీసుకోవాలి. ఇంకొకటి చూడాలి, చూపించాలి. పోనీ నీకు నచ్చలేదు, ఆడికి వాడు చూడొద్దు అని అనుకున్నావు, వదిలేయి అంతే. చెప్పొద్దు ఎప్పుడైనా సరే. మనకున్న ఇది ఇప్పుడు సోషల్ మీడియా, అందరికీ చేతుల్లో ఫోన్ ఉండేసరికి ఏంటంటే వాడికి తెలిసిన విషయాలన్నీ అందరికీ చెప్పాలనుకుంటున్నాడు, ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. అంత అవసరం లేదు, వద్దు అంతే. అండ్ నెక్స్ట్ ఆ ప్రొడ్యూసర్ ఆ రోజు ఆ గొడుగు పట్టుకునేవాడికో లేకపోతే మేకప్ మ్యాన్లకో ఆ రోజు వాళ్ళ బయట 1000 రూపాయలు ఉన్నాయనుకో, జూనియర్ ఆర్టిస్టులే కావచ్చు, ఆ ప్రొడ్యూసర్ ఇచ్చినవే కదా. ఎందుకు ఇచ్చాడు నీకు? నువ్వు వచ్చి అక్కడ కూర్చొని ఇట్లా చప్పట్లు కొట్టినందుకు ఇచ్చాడు. ఆ 1000 రూపాయలు తీసుకున్నందుకన్నా సరే నువ్వు కృతజ్ఞతగా ఉండి ఆ సినిమాని లీక్ చేయకూడదు. ఆ ఎడిటర్ అయినా సరే నిన్న రోజు ఎంతో కొంత డబ్బులు ఇచ్చే పెట్టుకుంటాడుగా,
అది తీసుకునే కదా నువ్వు మానేసావు, నెక్స్ట్ ఇంకెవడో బెటర్ ఇచ్చాడని. అది నువ్వు అక్కడికి మర్చిపోవాలి, చెప్పకూడదు. నెక్స్ట్ వేరే ఆఫీస్కి వెళ్ళి ఆ సినిమాలో ట్విస్ట్లు హి అని చెప్పకూడదు. అట్లనే లీక్లు అవుతా ఉంటాయి, ఒకడొకటి చెప్పి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.